ప్రవీణ్ అన్న ప్రశ్నించే గొంతుక జై తెలంగాణ. సుధాకర్ థ్యాంక్ యూ మిత్రమా. 100% తెలంగాణ గొంతే మనది. ఇక వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకుంటే దానికి నేనేం చేయలేను. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా పెట్టుకోవచ్చు జై కాంగ్రెస్ అని. దానికి మేమే అనలేదు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకు ఉంటారు, మీ కార్యకర్తలు మీకు ఉంటారు. కాకపోతే మంచి చెడులు ఎట్లున్నది రాష్ట్రంలో పాలన అనేది మేము ఖచ్చితంగా విశ్లేషిస్తాం. వాడు మున్నూరు కాపు అని కొత్తగా ఎత్తుకున్నాడు. ప్లీజ్ మన మున్నూరు కాపులు వీడిని నమ్మకాన్ని. కరెక్ట్ తమ్ముడు. వాయిస్ ఎవరో అని వాయిస్ పెట్టిండి ఇక్కడ. 100% తమ్ముడు. నీ అసలు మున్నూరు కాపు నాకు ప్రాణం. ఆ బాడుకా అసలు మున్నూరు కాపుని అసలు నమ్మను. వాడు ఎత్తుకున్న మున్నూరు కాపు రాగం మొత్తం దొంగ మున్నూరు కాపు రాగం. వాడు మున్నూరు కాపు అని కొత్తగా నమ్మద్దని పెట్టింది. ఇటువంటి మున్నూరు కాపులు ఉండాలి. నా మిత్రుడు ఇటువంటి మున్నూరు కాపులే. అజయ్ అని నా మిత్రుడు ఉంటాడు కరీంనగర్లా. 10 టీవీలో నాతో పనిచేసిండు. నా ప్రాణమిత్రుడు. ఏ అర్ధరాత్రి ఉరికొచ్చి నన్ను తీసుకొని పోయేది రూమ్కి. ఊరు నుండి వస్తా అంటే నాకు లేట్ అయితే అసలు ఎంత మంచి ప్రాణమిత్రుడు అంటే నాకు అంత మంచి ప్రాణమిత్రుడు. మొన్న నా మీద దాడి జరిగినప్పుడు వచ్చిండు. నువ్వు గిదే నీ దగ్గర ఉన్నది మంచితనం, నువ్వు వచ్చి అని నమ్ముతావు మనిషిని అంట. నాతో తిరిగేటోనికి మాత్రమే తెలుసు నా మంచితనం మీద. అగో నాకు సాయం చేసిన వాళ్ళు కూడా ఎక్కువ నా కులం కాకుండా వేరే కులం వాళ్ళే. ఇది చెప్పుకోవడంలో నేను గర్వపడుతున్నా. ఎందుకంటే నీ కులాన్ని దాటి నేను సంతోషం ఉన్నది నాకు. ఈ బాగా పోయిండు, ఆ మురికాల వాళ్ళు దునికిండు కథం. అన్నా మల్లిగాడు ఏబిఎన్ చంద్రజ్యోతి లాగా ఎదగాలని చూస్తున్నాడు. యూట్యూబ్ నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి మెల్లగా వస్తాడు. క్యూ న్యూస్ లాగే శనార్థి పేపర్ ను కూడా అలాగే చేయాలని చూస్తాడు. అని నిజమే. పొలిటికల్ న్యూస్ బ్రదర్ ఏం చెప్తాడంటే మల్లిగాడు చంద్రజ్యోతి అంటే ఆంధ్రజ్యోతి. మంచిగా పెట్టిన పేరు. చంద్రజ్యోతి లాగా ఎదగాలని చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర ఉంది, పైసలు తెచ్చుకొని ఎదగాలని చూస్తున్నాడు. కానీ తమ్ముడు చంద్రబాబు నాయుడు దగ్గర రాధాకృష్ణ నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇన్నని పైసలు ఇస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పెట్టుకోవచ్చు. కానీ మల్లిగాని బ్లాక్ మెయిలర్ కథ. వాడు ఎవరి దగ్గర ఉండడు. బ్లాక్ మెయిల్ చేయాలని రేవంత్ రెడ్డిని చూసిన రోజు ఇట్లా అన్నాడు, ఇంత పెద్దగా ఉన్నదని. అంత పెద్ద తెచ్చి పెడతారు గట్టిగా. గప్పుడు అంటారు అబ్బో మొగడ గట్టిగా ఉన్నది ఇది అబ్బో అంటాడు. వాడిని ఏ మున్నూరు కాపు నమ్మడు. 100% నమ్మద్దు తమ్ముడు. 100%. తెలంగాణ వాయిస్ చిలుక ప్రవీణ్ అన్న. తీన్మార్ మల్లిగానికి బల్బు బాగా వస్తుంది. అబ్బో అది బల్బు కూడా కాదు తమ్ముడు, అది కావురం. అది కావురం వచ్చింది వానికి. ఇక తెలంగాణ ప్రజలారా మరొక్కసారి మీ అందరికి చెప్తున్నా, యూ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదే విధంగా దీనికి సంబంధించి మీరు మనకు కొంత ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం. అటు తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం కావచ్చు, ఇటు మన ఛానల్ నడవడానికి కావచ్చు, లేకపోతే ఇతర అవసరాల కోసం కావచ్చు. దయచేసి మీ వంతు ఆర్థిక సాయం అందిస్తారని కోరుకుంటున్నాం. ఇక రేవంత్ రెడ్డి ఆరోగ్య బీమా, 500 గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇండ్లు ఇచ్చారా అని మనం ఒక పోల్ పెడితే ఇప్పటి వరకు 75%, 75% పీపుల్ ఇయ్యలేదు, లంగ మాటలు మాట్లాడతాను, దొంగ మాటలు మాట్లాడతాను అని ఓట్లేసిండ్లు. దీంట్లో ఈ పోలింగ్ లో మరింత ఎక్కువగా పాల్గొని రేవంత్ రెడ్డి దాకా చేరేదాకా మనం కృషి చేయాలని మరొకసారి కోరుకుంటూ, రేపు కూడా మార్నింగ్ న్యూస్ 7:30కే ఉంటది. ఒక్క 3 రోజులు దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించాలి. ఎందుకంటే చిన్న చిన్న కార్యక్రమాల వల్ల బయటికి పోవాల్సి వస్తుంది. రేపు ఎల్లుండి ఆవలెల్లుండి ఈ 3 రోజులు దయచేసి 7:30కు ఉంటుందని